అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 14వ భాగం. గత వారంలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు చిత్రకూట పర్వతాన్ని విడిచి దట్టమైన అరణ్యాలకు బయలుదేరి వెళ్ళడానికి నిర్ణయించుకున్న వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. భరతుడు వెళ్ళిన తర్వాత ఆశ్రమ ప్రాంతంలోని మునుల ప్రవర్తనలో మార్పు రావడం శ్రీరాముడు గమనించాడు. అంతకు ముందు వరకు సంతోషంగా తమతో కలిసిమెలిసి తిరిగిన వారంతా ఇప్పుడు తనను తప్పించుకుని తిరగడం, వారిలో వారే రహస్యంగా మాట్లాడుకోవడం గమనించిన రాముడు వారిలో పెద్దవాడైన ఓ ఋషి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ మహర్షి, నా వలన కానీ సీతా లక్ష్మణుల వలన కానీ ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అడుగగా ఆ ఋషి, రామా, మీ వల్ల ముమ్మాటికి ఏ తప్పు జరగలేదు. కానీ నువ్వు వచ్చాక మాపై రాక్షసుల దాడి ఎక్కువైంది. రాక్షసులు ఋషులను హింసిస్తున్నారు. అందులో నరమాంసం తినే వాళ్ళైతే ఋషులను తినేస్తున్నారు. హోమాలు యజ్ఞాలు ధ్వంసం చేస్తున్నారు. ఇలా రాక్షసులు ఆక్రమించిన అడవిని వదిలి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. జనస్థానంలో కరుడనే బలవంతుడైన రాక్షసుడు ఉన్నాడు. అతని వలన మీకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి నా మాట విని మీరు కూడా మాతో వచ్చేయండి అని అన్నాడు. రాముడు ఎంత నచ్చ చెప్పాలని చూసినా మునులు వినలేదు. అప్పుడు శ్రీరాముడు దీర్ఘంగా ఆలోచించాడు. భరతుడు, తల్లులు, అయోధ్య పౌరులు వచ్చి వెళ్ళాక ఆ జ్ఞాపకాలు రాముని నిత్యం బాధించసాగాయి. ఆ పైన విశేషమైన సైన్యం రావడం వలన గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు వేసిన పేడతో ఆశ్రమ ప్రాంతమంతా అశుభ్రంగా తయారైంది. అందుకే ఆ ప్రాంతాన్ని వెంటనే విడిచిపెట్టాలని శ్రీరాముడు నిర్ణయించుకున్నాడు. సీతా లక్ష్మణ సమేతంగా రాముడు వెంటనే బయలుదేరి అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అత్రి మహర్షి వారిని ప్రేమతో తన కన్నబిడ్డల వలె ఆదరించాడు. అత్రి మహర్షి తన అర్ధాంగి అనసూయను పిలిచి సీతను చక్కగా ఆదరించమని చెప్పాడు. రామలక్ష్మణులకు అనసూయ పాతివృత్యాన్ని గురించి వివరించాడు. ఒకసారి 10,000 సంవత్సరాలు కరువు ఏర్పడితే జనాలకు అనసూయ తన పాతివృత్య ధర్మంతో ఫలాలను సృష్టించి ఇచ్చిందని, తాగునీరు లేకపోతే గంగానదిని ప్రవహింపజేసి ప్రజల ప్రాణాలను కాపాడిందని చెప్పాడు. శ్రీరాముడు సీతను ఆ సాధ్వి వద్దకు వెళ్ళమని చెప్పాడు. సీత చర్మం ముడతలు పడి వృద్ధాప్యంతో వణుకుతున్న అనసూయకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, తల్లి, మీరు కుశలంగా ఉన్నారా అని ప్రశ్నించింది. అనసూయ సీతను ప్రేమగా దగ్గరకు తీసుకొని, సీత, రాజభోగాలు విడిచిపెట్టావు, ఐశ్వర్యం తృణీకరించావు, భర్తతో వనవాసానికి వచ్చావు. నీవు ధన్యురాలివి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. భర్త తపస్సు వంటివాడు. భర్తను ఆదరంతో సేవిస్తే తపస్సు చేసినట్లే. భర్త పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా అతడిని అనుసరించే స్త్రీకి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని సీతకు పాతివృత్య ధర్మాలను బోధించింది అనసూయ. సీత కూడా వివాహ సమయంలో అగ్నివేది సమక్షంలో తన తల్లి తనకు బోధించిన పాతివృత్య ధర్మాలను గురించి చెప్పింది. అలాగే అత్తగారు కౌసల్య అరణ్యవాసానికి బయలుదేరే ముందు చెప్పిన ధర్మాలను కూడా సీత అనసూయకు చెప్పింది. ఆమె మాటలకు అనసూయ సంతోషించి సీతను ఆప్యాయంగా అక్కును చేర్చుకొని తనకు ఏమి కావాలో కోరుకోమని చెప్పింది. అందుకు సీత అనసూయ తన పట్ల చూపించిన వాత్సల్యానికి మించినది ఏదీ ఉండదని చెప్పింది. ఆ మాటలకు మరింత సంతోషించిన అనసూయ సీతకు ఎప్పటికీ నలగని వస్త్రాలు, ఎన్నటికీ వాడిపోని పుష్పమాలలు, మైపూతలు, అంగరాగాలు ఇచ్చింది. సీత సంతోషంగా ఆ కానుకలను స్వీకరించింది. అప్పుడు అనసూయ సీతను తన పక్కనే కూర్చోబెట్టుకుని, సీత, నీ స్వయంవరం గురించి లోకమంతా విశేషంగా చెప్పుకున్నారు. నేను కూడా కొంత విన్నాను. నాకు ఆ స్వయంవరం గురించి పూసగుచ్చినట్లుగా చెప్పు అని అనింది. అప్పుడు సీత తాను జనక మహారాజుకు భూమిలో దొరికిన దగ్గర నుంచి శ్రీరాముడు శివధనుర్భంగం చేసి తనను పాణిగ్రహణం చేసే వరకు జరిగిన మొత్తం ఉదంతాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. అప్పుడు అనసూయ సంతోషించి సీతను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇలా అంది: సీత, రాత్రి అవుతోంది. నేను ఇచ్చిన వస్త్రాభరణాలు అలంకరించుకొని నాకు ఆనందం కలిగించు అనింది. అప్పుడు సీత అలాగే అని చెప్పి అలంకరించుకొని అనసూయకు నమస్కరించింది. అప్పుడు అనసూయ సీతను అలాగే రాముని వద్దకు వెళ్ళమని చెప్పింది. సీత రాముని వద్దకు వెళ్ళి అనసూయ ఇచ్చిన అపురూపమైన వస్తువులను రామునికి చూపించింది. మానవులకు దుర్లభమైనటువంటి ఆ కానుకలు చూసి శ్రీరాముడు సంతోషించాడు.
ఆ రాత్రి సీత రామ లక్ష్మణులు అత్రి అనసూయల ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడే గడిపారు. మర్నాడు ఉదయం స్నానం సంధ్యోపాసన చేసి అరణ్యాలలోకి వెళ్ళడానికి మహర్షి అనుమతి తీసుకున్నాడు శ్రీరాముడు. అప్పుడు అత్రి మహర్షి ఆశ్రమంలోని మునులు రాముడు ప్రవేశించబోయేటువంటి దండకారణ్యంలో క్రూరముగాలు, అంతకంటే క్రూరమైన రాక్షసులు ఉన్నారని చెప్పాడు. మానవులను తినే రాక్షసులు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వారందరూ శ్రీరాముని హెచ్చరించారు. మునుల వద్ద సెలవు తీసుకొని సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు మేఘమండలంలోకి ప్రవేశించే సూర్యుని వలె దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ఇక్కడితో ఆ శ్రీరాముని దయతో అయోధ్యకాండ సంపూర్ణమైంది. వచ్చే వారం నుంచి అరణ్యకాండలోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నో కష్ట నష్టాలతో కూడిన అరణ్యవాసాన్ని శ్రీరాముడు ఎలా చేయబోతున్నాడు? శ్రీరామునితో పాటు మనం కూడా అరణ్యవాసం చేయడానికి బయలుదేరుదాం. రామునితో పాటు ఆ కష్టాలను మనం కూడా అనుభవించడానికి మానసికంగా సిద్ధంగా ఉందాం. జై శ్రీరామ్.